షీట్లో మీరు చూసినట్లయితే సైలెంట్ పీరియడ్ మౌన కాలము బిట్వీన్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. దీంట్లో బీసీ 334 నుండి మనము చూస్తూ వచ్చినట్లయితే ఇచ్చినటువంటి పాయింట్స్ని బట్టి 323 వరకు అలెగ్జాండర్ ఆఫ్ మాసిడోనియా కాన్కర్స్ ది ఈస్టర్న్ వరల్డ్, తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన జయిస్తాడు. జయించినప్పుడు ఆయన మరణం తర్వాత ఏమైందంటే సెల్యూకస్ కాంకర్స్ బాబిలోన్ 311లో. సెల్యూకస్ అంటే వాళ్ళ సామంతరాజు, గ్రీకు సామంతరాజు సెల్యూకస్. ఆ డైనాసిటీ స్టార్ట్ అయింది పరిపాలన 323 నుంచి, అంటే అలెగ్జాండర్ దగ్గర నుంచి చనిపోయిన తర్వాత 187 వరకు అంటియోకస్ III ద గ్రేట్. అంటియోకస్ ఏం చేశాడు? ఆయన పరిపాలన స్టార్ట్ అయింది. సెల్యూసిడ్ అనేటువంటి వీళ్ళు ఎక్కడ పరిపాలన చేశారంటే సిరియాలో పరిపాలన చేశారు. ఆ మధ్య కాలమే 284లోనే బైబిల్ ట్రాన్స్లేషన్ చేయబడింది. బీసీ 198లో అంటే 323 ఇన్ బిట్వీన్ 323 అండ్ 187 అంటే ఒక స్త్రీ మధ్యకాలంలో అంటే 198లో అంటియోకస్ III ఈజిప్టు రాజులను జయిస్తాడు. హీ డిఫీట్స్ ఈజిప్ట్, గెయిన్స్ కంట్రోల్ ఆఫ్ ప్యాలెస్టైన్. పాలస్తీనును ఐగుప్తును జయించి 198లో అంటియోకస్ III జయిస్తాడు. అంటే అంటియోకస్ అనేటువంటి వాళ్ళు 4 పరిపాలన చేశారు. అంటియోకస్ 1, 2, 3 అనేటువంటి వాడు గ్రేట్. ఈ గ్రేట్ అనేటువంటి అంటియోకస్ గొప్పవాడు కంట్రోల్ తీసుకున్నాడు. ఎక్కడ? పాలస్తీను, యెరూషలేము, ఈజిప్ట్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అతని తర్వాత అంటియోకస్ IV ఎపిఫెన్స్ అనేటువంటి వాడు 175లో రాజ్య పరిపాలనకు వచ్చి 163 వరకు పరిపాలన చేశాడు. ఇతని పరిపాలనలో సిరియాలో ఉండి పరిపాలన చేస్తూ యూదా ప్రాంతంలో కూడా కంట్రోల్ చేస్తూ ఏం చేశాడు అని అంటే అంటియోకస్ IV ప్రోస్క్రైబ్డ్ జూడాయిజం. ప్రోస్క్రైబ్డ్ అని అంటే యూదులను అణచివేశాడు అని అర్థం. యూదులను అణచివేయటం మొదలుపెట్టాడు. ప్రోస్క్రైబ్డ్ అని అంటే అణచివేయుట. అంటియోకస్ ఎపిఫెన్స్ IV 4వ. ఇతను ఏం చేశాడు? ఈ డిసెక్రేటెడ్ జెరూసలేం టెంపుల్, యెరూషలేంలో ఉన్నటువంటి యెహోవా దేవుని యొక్క ఆలయమును అపవిత్రపరిచాడు. బై పుట్టింగ్ అన్ ఐడల్, ఒక విగ్రహాన్ని పెట్టి. ఎక్కడ పెట్టాడు? యెహోవా దేవుని యొక్క ఆలయంలో ఆ బలిపీఠము దగ్గర, యెహోవా బలిపీఠము దగ్గర విగ్రహారాధన చేయడానికి వేరే బలిపీఠము కట్టించి అక్కడ బలి అర్పించాడు. ఏ వస్తువుని పెట్టాడు అనేటువంటి దానికి వివరణ లేదు. అపవిత్రపరచడని మాత్రమే బైబిల్లో ఉంది. పందిని అనేటువంటిది ఒక కామెంటరీ అయితే, అతని యొక్క విగ్రహాన్నే తీసుకెళ్ళి అక్కడ పెట్టించుకొని పూజ చేయించుకున్నాడు అనేటువంటిది ఇంకో కామెంటరీలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా యెహోవా దేవుని యొక్క పరిశుద్ధ బలిపీఠమును, మందిరాన్ని, మందసాలని, మనసు లేనప్పుడు వాటన్నిటిని కూడా అపవిత్రపరిచాడు. కాబట్టి అప్పుడు ఏం జరిగింది అని అంటే 168లో యూదులు అనేటువంటి వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఏది జరిగినా వాళ్ళకు కోపం రాలేదు, అణిగిమణిగే ఉన్నారు. 586 సంవత్సరం నుంచి కూడా బబులోనులో అణిగిమణిగే ఉన్నారు, యెరూషలేములో అణిగిమణిగే ఉన్నారు. సామంత రాజులు ఉన్నారే, సామంత రాజు ఇందాక నేను చెప్పిన పారసిక సామంత రాజులు ఉన్నారే, బబులోను రాజులు ఉన్నారే, ఆ తర్వాత గ్రీకు రాజులు పరిపాలన చేశారే, వాళ్ళందరి క్రింద కూడా వాళ్ళు అనుకోగానే ఉండినారు. వాళ్ళ కంట్రోల్లో ఉండిపోయారు పాలస్తీనాలో యూదులు. కానీ
ఇతని కాలంలోకి వచ్చేసరికి ఇతను ఏం చేశాడంటే విగ్రహారాధన యెహోవా దేవుని యొక్క మందిరంలో చేసేసరికి వాళ్ళు దాన్ని ఓర్చుకోలేకపోయారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఎందుకు ఓర్చుకోలేకపోయారు అని అంటే, దానియేలు కాలంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగోల కాలంలో ఆయన 60 మూరల ఎత్తున్నటువంటిది 6 మూరలు ఎడల్పున్నటువంటి విగ్రహాన్ని నిలబెట్టి దండం పెట్టమంటే, పూజ చేయమంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చేయలేదు కనుక వాళ్ళని అగ్నిగుండంలో పడవేస్తే యెహోవా దేవుడు తన దూతను పంపించి, మిఖాయేలు దూతను పంపించి వాళ్ళని రక్షించాడు కనుక అవన్నీ చూసినప్పుడు నెబుకద్నెజరు మరియు దర్యావేషు దానియేలు సింహంలో పడేసినప్పుడు అతడు రక్షించబడటము, ఇవన్నీ చూసినప్పుడు యూదులైనటువంటి ప్రవాసంలో ఉన్నటువంటి యూదులైనటువంటి వారికి చాలా పౌరుషం వచ్చింది. ఎందుకు పౌరుషం వచ్చింది అని అంటే, మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, పూజార్హుడు. రాజు చక్రవర్తులు కూడా శాసనములు రాయించి పెట్టారు కాబట్టి, కోరేషు దగ్గర నుంచి, దర్యావేషు దగ్గర నుంచి, అహష్వేరోషు దగ్గర నుంచి కూడా యెహోవా దేవుడు నిజమైనటువంటి దేవుడు, పూజార్హుడు, వేరే దేవతలను ఎవరు పూజ చేయకూడదు, వారే శాసనములు వేశారు కనుక. ఎవరిని బట్టి వేశారు వాళ్ళు ఆ శాసనాలు? యూదులైనటువంటి వీరు యెహోవా దేవుని నమ్ముకొని, మేము చేసినది పాపం చేసామయ్యా అని చెప్పి దానియేలు 9వ అధ్యాయంలో ఏడ్చి మొరబెట్టి ప్రార్థన చేసినప్పుడు ఎలా అద్భుతాశ్చర్య కార్యక్రమం చేశాడో, అవన్నీ చూసేసరికి వీళ్ళకి మహా రోషము పుట్టి వచ్చి ఏం చేశారంటే, మనము సినగోగులు కట్టుకొని మన దేవుడు యెహోవాకు బలిపీఠములు కట్టి మనం ఆయనకు పూజ చేయాలి, మనకి వేరే దేవుడు లేడు, విగ్రహాలు చేయకూడదు, ఆ విగ్రహాలు చేయకూడదు అనేటువంటి ఆజ్ఞని మీరే కదా మనం ఎంత శాపము తెచ్చుకున్నాం. మనము మన యొక్క జనాంగం అంతటిని కూడా ఎందుకు చెదరగొట్టేసేసాడు దేవుడు ప్రపంచం అంతటా కూడా? అదే కదా మూల కారణము. యెహోవా దేవునికి ఇవ్వవలసినటువంటి మర్యాద, గొప్పతనము, ఘనత, ప్రభావం ఇవ్వకపోవటం వలనే కదా మనందరూ చెదరగొట్టేసేసాడు యెహోవా దేవుడు. కాబట్టి ఇక నుంచి మనము విగ్రహారాధన చేయకూడదు, ఎవరు చేసినప్పటికీ మనం దానిలో పాల్గొనకూడదు అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పారసీకపు రాజులు వచ్చినప్పుడు వీళ్ళెవరో సెల్యూసిడ్స్ వీళ్ళు వచ్చినప్పుడు, అంత్యోకస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఓర్చుకున్నారు. కానీ యెహోవా దేవుని యొక్క మందిరంలో, పరిశుద్ధ మందిరంలో ఎప్పుడైతే అంత్యోకస్ ఎపిఫెన్స్ విగ్రహం పెట్టాడో, అపవిత్రమైన వస్తువులు తీసుకొచ్చి యెహోవా దేవుని బలిపీఠం పెట్టాడు, ఓర్చుకోలేక తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఎవరయ్యానంటే మాకబైట్స్, మక్కబీయులు అనేటువంటి వాళ్ళు. ఈ మక్కబీయ అనేటువంటి వారు ఎవరయ్యా అనంటే, మత్తతియా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు, యూదుల యాజకుడు. అతను లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు. ఎవరు? మత్తతియా అనేటువంటి లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి యూదులకు యాజకుడు అనేటువంటి వాడు. 5 కొడుకులు ఉంటే వీళ్ళందరూ కలిసి ఈ అంత్యోకస్ ఎపిఫెన్స్ ఎదిరించారు. ఎదిరించేసరికి యుద్ధం మొదలైంది. యుద్ధం అయితే వీళ్ళు పారిపోతూ ఒక సంవత్సరం లోపల మత్తతియా చనిపోయాడు. అయితే అందులో ధైర్యం కలిగినటువంటి యోధా అనేటువంటి ఒకడు ఉన్నాడు. అతను ఏం చేసేటంటే, మిగతా నలుగురిని కూడా కూడబెట్టుకొని, యూదుల జనాంగాన్ని కూడబెట్టుకొని, మనం ఒప్పుకోవడానికి వీలు లేదురా, మన దేశం మనం కాపాడుకుందాం, పాలస్తీనా దేశంలో అని చెప్పి ఏం చేసేసారనమాట, ఈ అంత్యోకస్ ఆ జనాంగం ముందే సెల్యూసిడ్ రూలర్స్ ఉన్నారే, వీళ్ళందరి మీద కూడా వాళ్ళు యుద్ధానికి సిరియా దేశానికి వెళ్ళిపోయేసరికి చాలా మంది చచ్చిపోయారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారన్నమాట, 167లో మత్తతియాస్ అండ్ హిస్ సన్స్ రెబెల్ అగైన్స్ట్ అంటియోకస్ 4 బిగిన్స్ ఆఫ్ ది మక్కబీన్ రివోల్ట్. తిరుగుబాటు ప్రారంభమైంది. 166 నుంచి 160 వరకు, అంటే 7 సంవత్సరాలు యోధా అనేటువంటి వాడు మక్కబీయుల యొక్క లీడర్ అయ్యాడు. ఈ మక్కబీ అని అంటే బలాఢ్యుడు అనేటువంటి, ఇనుము కలిగిన బలాఢ్యుడు అనే అర్థం అన్నమాట. ఈ పేరు యోధాకు పెట్టారు. మక్కబీ అనేటువంటి పేరు పెట్టి మక్కబీయులు అనేటువంటి వంశావళిని తీసుకొచ్చారన్నమాట.
ఆ తర్వాత 160 నుంచి 42 వరకు జోనాథాన్ హై ప్రీస్ట్ అయ్యాడు. ఎవరి జోనాథాన్ అంటే మత్తతీయ కుమారుడు అనమాట, ఇంకో కొడుకు. 142 నుంచి 135 వరకు సిమియోన్ ఈజ్ హై ప్రీస్ట్. ఇతను ఎవరయ్యారంటే ఇంకొక కొడుకు, మత్తతీయకు ఇంకొక కొడుకు అన్నమాట. అయితే ఈ పరిపాలనని ఏం చేశారంటే వీళ్ళు, ఈ పరిపాలనకి ఏం పేరు పెట్టారంటే హోస్మానియన్ డైనాసిటీ అని పేరు పెట్టారు. ఈ హోస్మాన్ అనేటువంటి ఎవరయ్యా అవుతున్నాడంటే ఆ యూదులలో ఉన్నటువంటి పితరుని యొక్క పేరు, ఒక అతని పేరును తీసుకొచ్చుకొని ఈ హోస్మానియన్ డైనాసిటీ, ఆ పరిపాలన అని పేరు పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి చెందారు అన్నమాట. అభివృద్ధి చెందారు. 134 నుంచి 104 వరకు జాన్ హెరెనస్ ఎక్స్పాండ్స్ హోల్డింగ్స్. 103లో అరిస్టోబులస్ రూల్. 103 నుంచి 76 వరకు అలెగ్జాండర్ జానావుస్ రూల్. BC 70 నుంచి 67 వరకు సలోమే అలెగ్జాండ్రా అనేటువంటి వాడు రూల్స్. హిర్కేనస్ II హై ప్రీస్ట్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారన్నమాట, ప్రధాన యాజకులుగా ఉండి యూదులను నడిపిస్తూ పరిపాలన చేస్తారు. దాదాపుగా 103 సంవత్సరాలు అంటే BC 63 వరకు వీళ్ళు ఏం చేశారన్నమాట, 103 సంవత్సరాల్లో యూదులు పరిపాలన చేశారు పాలస్తీనులో. యోధా వంశాన్ని కొనసాగించారు. సినగోగులు కట్టుకొని బలిపీఠములు కట్టి యెహోవా దేవునికి ఆరాధన చేస్తూ వచ్చారన్నమాట. అప్పుడు రోమియులు గ్రీకులను జయించి, సెల్యూసిడ్స్ని జయించి వాళ్ళు పాలస్తీనును ఆక్రమించుకున్నారు. పాంపే అనేటువంటి అతను ఇన్వేడ్ చేసి పాలస్తీనును రోమన్ రూల్ బిగిన్స్. 63లో BC 63లో పాంపే అతను వచ్చి రోమా తరఫున పాలస్తీనును జయించాడు. 63 నుంచి 40 వరకు హిరేనస్ II రూల్స్ సబ్జెక్ట్ టు రోమ్. సబ్జెక్ట్ టు రోమ్ అంటే ఏంటన్నమాట, రోమా అధికారం క్రింద వీళ్ళు పరిపాలన చేశారు. సామంత రాజులుగా పాలస్తీనులో పరిపాలన చేశారు. ఎక్సర్సైజెస్ ఇంక్రీజింగ్ పవర్, వాడి బలం ఎక్కువైపోయింది. 40 నుంచి 37 వరకు పార్థియన్స్ కాంకర్స్ జెరూసలేం. అరిస్టోబులస్ II యాజ్ హై ప్రీస్ట్ అండ్ కింగ్స్. ఈ 37 నుంచి BC 37 నుంచి హేరోద్ ద గ్రేట్, మహా హేరోదు రాజు సన్న పంతిప కొడుకైనటువంటి హేరోద్ ద గ్రేట్ BC 37లో రాజ్య పరిపాలన చేస్తూ ఈ పాలస్తీనుని కూడా కంట్రోల్లో పెట్టుకొని రాజుగా పరిపాలన చేశారు. సబ్జెక్ట్ టు రోమ్ అని ఎందుకు అంటున్నారు అని అంటే, అక్కడ చక్రవర్తులు ఉంటారు. సీజర్ దగ్గర నుంచి చక్రవర్తి పరిపాలన జరిగింది కాబట్టి వారు ఏ దేశంలో జయించారో ఆయా దేశంలో సామంత రాజులు పెట్టి పరిపాలన కొనసాగించారు అనమాట, రోమా సామ్రాజ్యం క్రింద. కాబట్టి AD 100 నుంచి న్యూ టెస్టమెంట్ కంప్లీటెడ్. యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి AD 100 లోపల యోహాను పద్మాసు ద్వీపంలో ఉండి తర్వాత ఎఫెసుకు వచ్చి పూర్తి చేసినటువంటి ప్రకటన గ్రంథము వరకు 100 సంవత్సరాలు పూర్తయింది. న్యూ టెస్టమెంట్ క్రొత్త నిబంధన పూర్తయింది. సో అప్పుడు జరిగినటువంటి ఏంటంటే AD 325లో నైసియా కౌన్సిల్ జరిగింది. 367లో కార్తేజ్ కౌన్సిల్ జరిగింది. వీళ్ళందరిలో జూయిష్ క్రిస్టియన్ కౌన్సిల్స్ జరిగినాయి. 397లో కంప్లీట్ చేయబడింది. అది అంగీకరించబడింది. ప్రామాణిక గ్రంథంగా 27 పుస్తకాలను వాళ్ళు అంగీకరించారు. దీనికి ప్రామాణికమైనటువంటి ఏమిటి అంటే 367లో అలెగ్జాండ్రియా బిషప్ అయినటువంటి అథనేసియస్ అనేటువంటి యూదుల బిషప్ అలెగ్జాండ్రియాలో ఉండి, ఐగుప్తు అలెగ్జాండ్రియాలో ఉండి అతను ఏం చేశాడు అంటే యూరోప్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా, యూద సంఘాలన్నిటికీ కూడా ఏం చేశాడంటే పత్రికలు రాసి, ఇదిగో నైసియా కౌన్సిల్లోనూ కార్తేజ్ కౌన్సిల్లోనూ 27 పుస్తకములుగా ప్రామాణికముగా
యూద పండితులందరూ అంగీకరించారు కనుక మనమందరం కూడా ఇదే పాటించాలి అని అతనేసియస్ కూడా దాన్ని వృద్ధి చేశాడు అన్నమాట. దీనికి యూదుల చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ కూడా చరిత్రలో రాశాడు. అలాగునే రోమా దేశపు చరిత్రకారుడైనటువంటి టాసిటస్ ఉన్నాడు. రోమా దేశపు యూదులకు గురించి రాసినటువంటి వాడు రోమా టాసిటస్. అతను చరిత్ర రాశాడు. ఆ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు, బోధన చేశాడు, చాలా మందిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఆయన యూదులైనటువంటి వాళ్ళు సులువు వేసి చంపారు. ఆయన 3 రోజులు తిరిగి లేచాడు. వాళ్ళు చూస్తుండగానే పరలోకానికి వెళ్ళిపోయినటువంటి విషయాలను వీళ్ళు రాశారు. జోసెఫ్ ఏమో రాశాడు అని అంటే యూదుల యొక్క చరిత్ర రాశాడు, వాళ్ళ పితరుల యొక్క చరిత్ర రాశాడు. యాంటిక్విటీస్ ఆఫ్ జూస్ అని అంటే యూదుల యొక్క పితరుల యొక్క చరిత్ర గ్రంథాలు. అవన్నీ కూడా జోసెఫస్ అనేటువంటి యూద పండితుడు యెరూషలేములో నుండి ఫ్లావియస్ జోసెఫస్ ఆయన రాశాడు అన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చరిత్ర అంతటిలో కూడా ఇప్పుడు నేను సింపుల్గా రాశాను, కానీ ఇది పూర్తిగా లోతుగా వెళ్ళి మనం అధ్యయనం చేయాలి అని అంటే దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది, 24 నెలలు పడుతుంది. ఇవన్నీ కూడా మనము బైబిల్ కామెంటరీలోకి వెళ్ళి, చరిత్ర గ్రంథాలకు వెళ్ళి ఇవన్నీ కూడా పరిశోధించి చూసినట్లయితే మరి ఈ మత్తతీయను అలా 5 కొడుకుల్ని ఎవరు నడిపించారు? సిరియా దేశపు రాజు అయినటువంటి అంటియోకస్ ఎపిఫెన్స్ 4ను ఎదిరించి యుద్ధము చేయాలని ఎవరు నడిపించారు? దేవుడు. దీనికి చరిత్రే ఆధారం. దీనికి సిరియా రాజులైనటువంటి ఈ ఇంతమంది రాజుల నుంచి చదువుకుంటూ వచ్చాను నేను. అలెగ్జాండర్ దగ్గర నుంచి చదువుకుంటూ వచ్చాను 8 రాజుల్ని 334 నుంచి. వీళ్ళందరి ప్రూఫ్ చరిత్రలో వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి కదా. పాలస్తీన్లో ఉన్నాయి, యెరూషలేంలో ఉన్నాయి, సిరియాలో ఉన్నాయి, తర్వాత యోర్దానులో ఉన్నాయి. వీటన్నిటిలో మీరు వెళ్ళి చూసినట్లయితే ఆ లైబ్రరీస్లో రోమన్ లైబ్రరీస్లో ఉన్నాయి. రోమన్ కేథలిక్ మిషన్ వారు ఏం చేశారంటే వాటికన్ సిటీలో వాటన్నిటిని కూడా ఏం చేశారు? భద్రపరిచారు వాటన్నిటిని కూడా. అయితే మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పరిశోధించాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళి వాటన్నిటిని కూడా ఉన్నాయా లేదని పరిశీలించి తెలుసుకోవాలి. దాన్ని పరిశోధన అని అంటారు. రోమన్ లైబ్రరీలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకి 8వ రోజున సున్నతి చేయబడినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఇక్కడ మనం చూసామే ఏంటి, లోకసువార్త 2వ అధ్యాయంలో ఆ దినములలో కైసరు ఔగుస్తు వలన ఏంటి కురేనియా యొక్క సిరియా రాజు కురేనియా కాలంలో ఆ రాజు వేసాడు శాసనం. ఏమని వేసాడు? ప్రపంచమంతా ఉన్నటువంటి యూదుల మనుషుల యొక్క ప్రజాసంఖ్య రాయాలని రాశాడు. ఆ ప్రజాసంఖ్యలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము లిఖించబడి ఉంటే లోకరక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క పేరు కూడా అక్కడ సిరియా బెత్లెహేంలో ఐ థింక్ 824 మంది మాత్రమే ఉన్నారట అప్పుడు బెత్లెహేము గ్రామ వాస్తవులు. వాళ్ళందరి లిస్టులో యేసుక్రీస్తు ప్రభు పేరు కూడా లిఖించబడి ఉంది లిస్టులో. ఏది? మన ఓటర్ ఐడి ఉంది చూసాం, ఓట్లు వేసుకుంటానికి ఐడి కార్డు ఉన్నాయి. అలాంటిది ఆ రిజిస్టర్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు లిఖించబడింది. ఎప్పుడు లిఖించబడింది అంటే కైసరు ఔగుస్తు కాలంలో ఆయన అధిపతిగా ఉన్నప్పుడు ప్రజాసంఖ్య రాయబడి ఉంది. ఆ ప్రజాసంఖ్యలో ఆ లిస్టులో కూడా రిజిస్టర్లో యేసుక్రీస్తు ప్రభు కూడా రాయబడి ఉంది. These are all historical facts and figures which we have to research. చదువుకోవాలి, పరిశోధించాలి. అయితే మన సహోదరుడు అంతోని గారు నెల్లూరు నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు ఉన్నాడే, ఆయన ప్రశ్న వేసి చాలా బాగా చెప్తారని అడిగారు. మీకు తెలిసినంతటువంటి చరిత్ర
ఎవరో ఇంత డీప్గా మాకు బోధించట్లేదంటే అని నన్ను బాగా మిలక్ షెట్ ఎక్కించేది. చివరికి ఒక మాట అడిగాడండి. ఏమడిగాడు? 424 నుంచి 331 అలెగ్జాండర్ దగ్గర నుంచి మీరు మొదలెట్టారు. 424 కంప్లీట్ అయిపోయింది. ఆ 424 నుంచి 331 వరకు ఎవరు పరిపాలన చేశారు? మధ్యకాల చరిత్ర ఏంటి చెప్పమని. అంత ఎతికి అన్ని కామెంట్లు అన్ని ఎతికి ఎక్కడ దొరకలేదు నాకు, ఎక్కడ దొరకలేదు. మా సిటిఓయులో ఆ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి పుస్తకంలో ఈ మౌన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క డీటెయిల్స్లో కొంత ఇన్ఫర్మేషన్ దొరికిందన్నమాట. ఎలా దొరికింది అని అంటే చూడండి, మొదటి దర్యావేషు చనిపోయిన తర్వాత అహష్వరోసు తర్వాత అర్థహశాస్త్ర 2 424లో వచ్చాడు. దర్యావేషు 2 423లో వచ్చి 405 వరకు పరిపాలన చేశాడు. దర్యావేషు 2 ఇది మీరు నోట్ చేసుకోవాలి. దర్యావేషు 2 ఈ చక్రవర్తి 423 నుంచి 405 వరకు పరిపాలన చేశాడు. 423 నుంచి 405 వరకు దర్యావేషు పరిపాలన చేశాడు. ఎక్కడ చేశాడు? బబులోన్లో సూసన కోట అక్కడ ఉంది. ఆ తర్వాత 405 నుంచి క్రీస్తు పూర్వము 405 నుంచి 358 వరకు 405 నుంచి 358 వరకు అర్థహశాస్త్ర 2 పరిపాలన చేశాడు. అర్థహశాస్త్ర 2 అంతకుముందు ఒకటి అయిపోయిందిగా. అర్థహశాస్త్ర నెహెమ్యా కాలంలో ఒకటి అయిపోయాడుగా. ఇప్పుడు రెండో అర్థహశాస్త్ర పేరు నంబర్ 2 405 నుంచి 358 వరకు పరిపాలన చేశాడు. బబులోను దేశంలోని సూసన కోటలో. ఆ తర్వాత అహష్వరోషు వచ్చాడు. ఈ అహష్వరోషు ఎప్పుడు వచ్చాడు? 358 నుంచి 338 వరకు పరిపాలన చేశాడు. 358 నుంచి 338 వరకు పరిపాలన చేశాడు. ఇతడు 3 అర్థహశాస్త్రం 3 అహష్వరోషు అర్థహశాస్త్రం 3 అండి. కాదు, ఇక్కడ తప్పు రాశాను. అర్థహశాస్త్రం 358 నుంచి 338 వరకు పరిపాలన చేశాడు. 338 వరకు. 338 నుంచి అర్సెస్ అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేశాడు. ARSES అర్సెస్ అనేటువంటి అతను 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 338 నుంచి 335 వరకు. కాకపోతే మాదే పార్సీ మొత్తం ఒక స్టెప్ రాసినట్టున్నారు. అవును, మాదే పార్సీ కలిపి ఒకటే క్యాలెండర్ వేసుకుంటూ వచ్చారు. తర్వాత కలిసి పరిపాలన చేశారు వీళ్ళు. దర్యావేషు 3 వచ్చాడు. దర్యావేషు 3 తర్వాత ఒకడు అదే పేరు. ఇప్పుడు పాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అందుకని వాళ్ళు ఏం చేశారంటే అర్థం చేసుకుంటారు. పాలు 1, 2, 3, 4 అట్లాగా దర్యావేషు 1, 2, 3 అట్లా వచ్చారనమాట. ఈ దర్యావేషు 3వ వాడు. దర్యావేషు 3 335 నుంచి 331 వరకు పరిపాలన చేశాడు. ఎక్కడి నుండి పరిపాలన చేశాడు? బబులోన్లో సూసన కోటలో ఉండి పరిపాలన చేస్తూ ఉంటే అప్పుడు 331లో అలెగ్జాండర్ ద గ్రేట్ వెళ్ళి వాళ్ళందరినీ ఓడించాడు. కనెక్ట్ అయింది ఇప్పుడు మీకు? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. 538లో కోరేషు
ఎడిక్ట్ రాశాడు కదా, శాసనం రాశాడు కదా, అప్పటి నుంచి మనం వస్తే 529 నుంచి 522 వరకు అర్థశాస్త్ర. మొదటి దర్యావేషు అదంతా ముందుకు చెప్పేసాను. ఎస్తేరు కాలంలో కూడా అయిపోయింది, మొదటికే కాలంలో అది 480 BC అని చెప్పేశాను. ఇప్పుడు అర్థశాస్త్ర నెహెమ్యా కాలంలో అర్థశాస్త్ర 1 పరిపాలన చేశాడు. ఇప్పుడు ఆ 425 నుంచి ఎవరు చేశారని అడిగారు కాబట్టి అంతోని గారు మీకు ఇస్తున్నటువంటి క్లారిటీ ఇంకోసారి చదువుతున్నాను నేను. అహష్వేరోషు 2 424లో నేను చదివేది ఏ పేపర్? మీ దగ్గర లేదు, అది నేను చెప్తున్నాను, మీరు రాసుకోమని చెప్పా. మీకు ఇవ్వలేదు నేను, అది ఇది జెరాక్స్ తీయాలి. నేను రాత్రి అంతా కూర్చొని దీనంతా రీసెర్చ్ చేసి తయారు చేశాను ఇదంతా. కాబట్టి నేను మళ్ళీ జెరాక్స్ కాపీ తీసి మీకు ఇవ్వాలి. అంటే ఇది పేరుగా రాయాలన్నమాట. ఇది క్లమ్సీగా ఉంటే మీకు అర్థం కాదు. అందుకని పాయింట్ బై పాయింట్ రాజు దాని యొక్క టైమింగ్స్ అన్ని కూడా రాసి పేరుగా రాసి మళ్ళీ తర్వాత మీకు ఇస్తాను మీకు, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. క్లమ్సీగా ఉంటే మీకు అర్థం కాదు, మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు. మళ్ళీ నేను తిరగయ్యాను, ఎందుకు వచ్చిన బాధ నాకు. అందుకని మీకు మళ్ళీ తిరిగి రాసి చక్కగా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు 425 నుంచి అప్పుడు ఎవరున్నాడు? అహష్వేరోషు 2 ఉన్నాడు. ఆ తర్వాత దర్యావేషు పరిపాలన చేశాడు. 423 నుంచి 405 వరకు చెప్పాను కదా దాకా. దర్యావేషు 2 423 నుంచి నేను చెప్పేది మీరు నాకు రిపీట్ చేయండి మీరు. దర్యావేషు 2 423 నుంచి 405 BC వరకు పరిపాలన చేశాడు. దర్యావేషు 1 ఉన్నాడు కదా. దర్యావేషు 1 వాడు బెహిస్టులు కూడా రాశాడు అక్కడ. దర్యావేషు 1 ఎక్కడంటే ఎజ్రా కాలంలో 521 నుంచి 485 వరకు అక్కడ పరిపాలన చేశాడు దర్యావేషు 1 ఎజ్రా కాలంలో. ఓకే, కంటిన్యూ చేయనా? ఇప్పుడు అర్థశాస్త్ర 2 405 నుంచి 358 వరకు పరిపాలన చేశాడు. ఆ తర్వాత అర్థశాస్త్ర 3 358 నుంచి 338 వరకు పరిపాలన చేశాడు. ఆ తర్వాత షార్ట్ పీరియడ్లో అర్సెస్ అనేటువంటి వాడు పరిపాలన చేశాడు 335 వరకు. ఇప్పుడు దర్యావేషు 335 నుంచి 331 వరకు సూషన్ కోటలో పరిపాలన చేస్తూ ఉంటుండగా, అప్పుడు ప్రపంచమంతా యుద్ధం చేసి గెలిచినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఇక్కడికి వచ్చి బబులోను దేశమును కూడా జయించాడు, పాలస్తీనుని జయించాడు, ఐగుప్తుని జయించాడు. ఇప్పుడు ఈ పాలస్తీను జయించే టైంలోనే అతనికి మలేరియా వచ్చి, దోమకుట్టి మలేరియా వచ్చి చనిపోయాడు. ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు అంటే విజయ మొత్తం జయించలేదు ఆయన. జబ్బు వచ్చి వెళ్ళిపోయాడు, జ్వరం వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ తీసుకెళ్ళిపోయాడు. వచ్చాడు టచ్ చేశాడు, కానీ అతను లోపలికి రాలేదు. అయిపోలేదు కానీ జయించాడు. జయించిన తర్వాత ఆ సివికల్స్ ఇక్కడ ఇలాంటి కొంతమంది నాకు రాజప్రతినిధులు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళే క్రమంలో మరి జరిగింది టైంలోనే జ్వరం వచ్చేసి. ఓకే. సో ఇప్పుడు దర్యావేషు 335 నుంచి 337 వరకు పరిపాలన చేశాడు. హీ వాజ్ డిఫీటెడ్ బై అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ దర్యావేషు 3వ దర్యావేషుని అలెగ్జాండర్ ఓడించాడు అన్నమాట. ఏ బ్యాటిల్లో? అర్బెలా బ్యాటిల్లో అర్బెలా అర్బెలా అనేటువంటి బ్యాటిల్లో 331 BCలో అలెగ్జాండర్ ద గ్రేట్ దర్యావేషు 3ను జయించి బబులోను మొత్తం ఆక్రమించుకున్నాడు. కాబట్టి ఏమైంది? పర్షియా పతనం అయిపోయింది, బబులోను పతనం అయిపోయింది. దిస్ వాజ్ ది ఫాల్ ఆఫ్ పర్షియా అండ్ ద రైజ్ ఆఫ్ గ్రీస్. ది ఎంపైర్ పాస్డ్ ఫ్రమ్ ఏసియా టు యూరప్. ఆసియా ఖండములో ఉన్నటువంటి పర్షియా యొక్క
ప్రభుత్వము ఏమైపోయిందన్నమాట, ఇప్పుడు యూరప్ ఖండంలో ఉన్నటువంటి గ్రీసు దేశంలోనికి మార్చబడింది. గ్రీకు రాజ్యము ప్రారంభమైంది 331లో. ఏమండి 331 నుంచి గ్రీకు సామ్రాజ్యము ప్రారంభము అయిందన్నమాట. సో ఇది మీకు 331 నుంచి మీకు ఇచ్చినటువంటి బుక్లో మీకు మెటీరియల్లో ఉంది. మీకు ఇప్పుడు మౌనకాలం అనేటువంటిది మీకు ఇచ్చాను కదా ఇంగ్లీష్లో, దీనికి 2వ పేజీలో ఉంటుంది. 331 నుంచి ఇది చూడండి, ఇది 331 నుంచి ఉన్నటువంటి దాంట్లో 331 నుంచి నీకు అంతా కూడా లిస్ట్ అంతా ఉంది. సో యూ కెన్ ఫాలో ఇట్ అనమాట. ఈ చరిత్రాత్మకంగా మొత్తము మీకు రాయబడింది. చూడండి, ఇప్పుడు దీని నుంచి మనం చూసినట్లయితే 331 నుంచి అలెగ్జాండర్ ది గ్రేట్ సైలెంట్ పీరియడ్లో వచ్చాడు కదా. తర్వాత సెల్యూకస్, అంటియోకస్ 3, 4 ఇదంతా కూడా మత్తితియాసు, జోడాసు, జోనాతాను, సిమియోను, ఇవన్నీ కూడా మీకు నేను ఇందాక వివరించి చెప్పాను చూసారా. సో ముందు చెప్పాను కదా, ఫస్ట్ చెప్పినటువంటిది AD 100 వరకు మీకు చెప్పాను కదా, దాంట్లో ఇదంతా ఉందన్నమాట. సో సైలెంట్ పీరియడ్ అనేటువంటిది we cannot categorically recognize that this is silent period only. God is working background. God the Almighty is working background. ఏమి చేశాడు అని అంటే 38 ప్రవచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు చెప్పబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనములు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ నెరవేరబడటానికి he was preparing the ground. God was preparing the ground for his son Jesus Christ to come into this world. So he was not sleeping. He was not leaving his people. He was preparing his people. యూదులను, ఇశ్రాయేలులను అందరినీ కూడా ఆయన సిద్ధం చేస్తూనే ఉండినాడు. ఆయన వదిలిపెట్టలేదు. దీర్ఘదర్శకులను, ప్రవక్తలను, శాస్త్రులను, పరిసయ్యులను, యూదులను, యూద పండితులను వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరచడానికి ఏర్పాటు చేశారు. దేవుడు ఊరుకోలేదు. God was working through his own people. తాను పిలిచి ఆయన నిద్రపోలేదు. He called people, he selected the people, he has anointed the people as righteous people. దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకుని తన పిల్లలుగా, తన యొక్క ప్రవక్తలుగా, దీర్ఘదర్శకులుగా, యాజకులుగా అభిషేకించి పంపించి తన వాక్యంలో రాయటానికి ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి అవన్నీ చదివినటువంటి వీళ్ళు మత్తయి, మార్కు, యోహాను వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళందరికీ దేవుని గ్రంథం తెలియదా? మరి పౌరుని ఎలాగో ఆ సమస్తమైనటువంటి ధర్మశాస్త్రం చదవడానికి మరి అక్కడ చదివినటువంటి ఆ ధర్మశాస్త్రము యెరూషలేములో ఉన్నటువంటి వేద పండితుడు అయినటువంటి గమలీయేలు పాదం దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు కదా. అంతకు ముందే ధర్మశాస్త్రం తెలిసేది పౌరుడు. సో అక్కడ గమలీయేలు పాదం దగ్గర చక్కగా రక్షణ పొందినటువంటి వాడు పూర్తిగా నేర్చుకొని ఎన్ని పుస్తకాలు రాశాడు పౌరుడు. సో ఈ చరిత్ర అంతా కూడా చదివి నేర్చుకొని దేవుని కొరకు బ్రతికినటువంటి పరిశుద్ధులు చాలా మంది ఉన్నారండి. ఆ సైలెంట్ పీరియడ్. God is working. God was working. He was speaking to the people. My last sentence. ఆ చివరి మాటలు ఏంటంటే, దైవజనులు, సంఘ కాపరులు, సువార్థికులు, దేవుని యొక్క సేవకులు, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. God is speaking to you continuously. He is not keeping quiet and he was not sleeping. Because he has selected you for his work in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో నీవు పని చేయటానికి, సేవ చేయటానికి నేను ఎన్నుకున్నాడు కాబట్టి కంటిన్యూస్లీ he is speaking to you. అయితే దేవుడు ఒక్కసారే మాట్లాడును,
రెండుసార్లు మాట్లాడు, మనుషులు దానిని గ్రహించలేకుండా ఉన్నారు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎందుకు అని అంటే భ్రష్టత్వము ఏర్పడింది. భ్రష్టత్వం, అపాస్టసీ అని అంటే భ్రష్టత్వం. అదే ఇందాక నేను మీకు చూపించినటువంటి ఈ ఐగుప్తు, బబులోను, మాదియా, గ్రీసు ప్రాంతములలో ఈ రాజరికముల యొక్క ఇదంతా ఉందే, ఆ దానియేలుకు దేవుడు చూపించినటువంటి ఆ విగ్రహము ఇక్కడ ఉంది. ఆ విగ్రహం యొక్క వివరాలు మీకు చూపించారు కదా. ఈ చివరిది పాదములు ఫీట్ ఆఫ్ ఐరన్ అండ్ క్లే, బంకమట్టి ఇనుము రెండు కలిసినటువంటి ఈ ఐదవ రాజ్యం ఉన్నదే ద మిక్స్చర్ ఆఫ్ స్టేట్ అండ్ రిలిజియన్. రాజ్యాధికారము, మతాధికారము ఈ రెండు కలిసి జీవిస్తూ ఉన్నారు. ఎంతకాలం నుంచి జీవిస్తూ ఉన్నారు? AD 476 నుంచి రోమా పరిపాలన కాలం నుంచి ఇప్పటి వరకు అంటే 1548 సంవత్సరాలు గతించిపోయి. ఎప్పటి నుంచి? AD 476 నుంచి క్రీస్తు శకము 476 నుంచి ఇప్పుడు క్రీస్తు శకము 2024 సంవత్సరం వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినాయి? 1548 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పటికి ఇంకా జరుగుతాయి. ఎందుకు ఈ రెండు మిళితం అవ్వటం లేదు, కలవటం లేదు అని అంటే ఇనుము మట్టి కలవదు కనుక పాలిటిక్స్ అండ్ రిలీజియన్ కలిపితే ఏమి రిజల్ట్ వచ్చింది అని అంటే భక్తిహీనత బయటకు వచ్చింది, అపాస్టసీ బయటకు వచ్చింది అని అర్థం. అంటే దేవుని యొక్క భయభక్తులు లేకుండా జీవించేటువంటి జనాంగము తయారైంది. అన్యులు తీసుకొచ్చి బలిపీఠం నిలబెట్టి దండలేస్తే ఎలా ఉంటుంది దేవుని యొక్క మందిరంలో? రాజ్యాధికారము, మతాధికారం రెండు కలిపితే ఏమి తయారైంది? భక్తిహీనత, నిర్లక్ష్యం, భ్రష్టత్వము ఏర్పడటం వలన ఏం జరుగుతుందన్నమాట? వాళ్ళు పొసగక ఒకరిని ఒకరు కలవలేక పొసగక ఎలాగైతే మట్టి ఇనుము ఉంటుందో ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాలు ఎలా జీవిస్తున్నారు అని అంటే పొసగకుండానే ఉన్నారు. ఎన్ని డినామినేషన్స్, ఎన్ని ఆన్లైన్ చర్చెస్, ఎన్ని సెలబ్రిటీ చర్చెస్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఒకరితో ఒకరు పొసగక ఉంటున్నారు. రాజ్యాధికారము, మతాధికారము నిండిపోయినటువంటి వారై భ్రష్టత్వంలోనికి వెళ్ళారు కనుక నిర్లక్ష్యం చేయటం వలన దేవుని యొక్క స్వరం వినపడటం లేదు. You are not hearing the word of God. You are not caring for the word of God. Though the voice is coming to you, you are not hearing it. Even if you are hearing it, you are not remembering to do the will of God. దేవుని యొక్క చిత్తము చేయటానికి నువ్వు జాగ్రత్తగా తీసుకోవడం లేదు. పర్వాలేదులే అనుకుంటున్నావు. అంతనే కాపాడుతున్నాడు కదా, నన్ను కూడా కాపాడుతున్నాడు, నాకు భయం ఏంటి, ఇంకా నా కోసం ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బిషపులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటున్నారు మనుషులు. దట్ ఈస్ కాల్డ్ అపాస్టసీ. అది మత భ్రష్టత్వం. కీర్తనలో దేవుడు నాతో ఒకసారి మాట్లాడుతున్నారు, 2 సార్లు వినబడుతుంది. ఎప్పుడు కూడా దేవుడు పిలిచేటప్పుడు కూడా సమూయేలు అని పిలిచాడు, అబ్రహామా అని పిలిచాడు, ఆదామా అని పిలుచుకుంటారు, మోషే అనుకుంటా పిలుచుకుంటారు. ఎందుకు 1కి 2 సార్లు 3 సార్లు పిలుస్తున్నాడు దేవుడు? సమూయేలు 4 సార్లు ఎందుకు పిలిచాడు? మార్తా అని పిలుస్తూ ఉన్నాడు. బట్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్, ద వాల్యూ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరములో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటి? నీతో ఎందుకు మాట్లాడాలయా? దేశంలో మనుషులు లేరా? ఎందుకు నీతో మాట్లాడాలి? నువ్వే చెయ్యాలి. ఎవరా లేరే? ముందు అవిధేయుడైపోయాడు.
మళ్ళీ తిమింగం వాడిని కక్కేస్తే బయటకు వచ్చి మళ్ళీ చెప్తున్నాడు, లే ఇప్పుడు లేచి మళ్ళీ వెళ్ళి నినివేకెళ్ళి వాక్యం చెప్తా అంటున్నాడు. యోనా ఎందుకు చెప్పాలి? ఇంకెవరు లేడా? నిన్ను అభిషేకించాడు, నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వే మోయాలి దేవుని బలిపడు. దేవుని మనసం నువ్వే మోయాలి. నువ్వే మాట్లాడు. నువ్వు మాట్లాడితేనే దేవుని యొక్క వాక్కు ఫలిస్తుంది. బికాస్ యు ఆర్ anointed by the Holy Spirit. The Holy Spirit of God is working through you. నీ ద్వారానే దేవుని యొక్క మాట వారిలోనికి వస్తే ఆ మాట వారిలోనికి వెళ్ళి వారిని వెలిగిస్తుంది, రక్షిస్తుంది. నీ మాట జీవనంలో ఏం మాట్లాడతావు? చూసరి నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరువలేనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఏముంది నీ మాటలో? దేవుని యొక్క జీవం. నువ్వు నిద్రపోతే సైతానుడు లేస్తాడు. నిద్రపోతే సైతానుడు లేచి వాడి దూతలను తీసుకొస్తాడు. నిద్రపోదు. యువర్ లైఫ్ ఈజ్ షార్ట్. నీ జీవితం చాలా తక్కువ. ఈ తక్కువ కాలంలోనే నువ్వు దేవుని పని చెయ్యాలి. దేవుని పని చెయ్యి, ఫలిస్తావు. నశించిపోయిన ఆత్మలతో నీవు దేవుని ఇచ్చేటువంటి దేవుడు. ప్రియులారా, నా వల్ల ఏమవుతుంది? నాకు చేత కాదు, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, ఇంగ్లీష్ రాదు, ఏం రాదనుకుంటున్నావా? అందరికి ఏమవచ్చు? ఏం రాదు. కానీ దేవుని స్వరం లేదు. ఏం చెప్పమన్నాడు అది చెప్పారు. ఏమి చెప్పమన్నారో అదే చెప్పారు. ఆ మాటే పలికితేనే ఆ జీవము పనిచేస్తుంది. దేవుని యొక్క నామమున ప్రియులారా, ఒక్కసారి మాట్లాడతాడు దేవుడు. రాసి పెట్టుకో డైరీలో. ఎప్పుడు రాశాడు, ఎక్కడ రాశాడు, ఎక్కడ చెప్పాడు, ఎక్కడ మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు రాసుకొని డైరీలో. నువ్వు మర్చిపోతావేమో. దేవుడు మర్చిపోడు. చేసిన వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు. ఈ ద్వారా ఎంతమంది రక్షణ తీసుకుని రావాలని దేవుడు ఏర్పాటు చేశాడో వాళ్ళందరినీ రప్పించేంత వరకు దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. నీకు మరణము రానే రాదు. దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేసినటువంటి దానిని నెరవేర్చేంత వరకు, వాగ్దానం నెరవేరేంత వరకు దేవుడు నిన్ను దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అంతోని వచ్చి ప్రార్థన చేయి. లేచి రండి. మహోన్నతుడైన తండ్రి, ప్రేమ కలిగిన అందరూ నిలబడండి. మీ మాటలు ఉద్యోగం కలిగిన మాటలు దౌర్భాగ్యం నన్ను జీవన చేయటప్పుడు లోపలికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మళ్ళా రానయ్యన్నారు. సిద్ధపరచుటకు ఈ సేవకుల ద్వారా ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి, ఈ సన్నిధిని బట్టి మీకు మట్టి పురుగులమైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. తండ్రి, నిజమైన ఆయన ఎన్నోసార్లు ఈ భక్తిహీనతలోకి వెళ్తూ పోతూ వస్తూ ఉన్నారు. నన్ను క్షమించండి. అందరినీ కాపాడే దేవుడు నన్ను అనుకున్న భ్రష్టుని నన్ను క్షమించండి. సేవకుల ద్వారా నన్ను మేల్కొల్పండి. ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటూ సహాయం చేయండి. లోకం అలా కొట్టుకొని పోయి ఎప్పుడో చనిపోయిండేవాడు. మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి
దీనన్నే ముందు కొనసాగుతూ సహాయం చేయండి. మీ సేవకుల దగ్గర నేర్చుకుంటూ ఇదిగోండి బిడ్డలతో సహవాసం కలిగి వినుటకు మాట్లాడుతూ సహాయం చేయండి. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది నా సొంత ఆలోచన కదా, నేను భక్తి చేస్తే చేస్తాను, ప్రకటిస్తే ప్రకటిస్తాను, నా ఆలోచనే కదా, ఈ ప్రసంగం వద్దులే, ప్రజలకు ఇష్టకరమైన ప్రసంగం ప్రసంగిస్తానని ఎన్నోసార్లు నా ఆలోచనని మీ స్వరాన్ని మీ నడిపి ధిక్కరించాను. అది క్షమించండి, లోబట్టకులకు నేర్పించింది. నిలిచిందని ఇచ్చినట్టు నా జీవితానికి అన్వయించుకొని ధైర్యంగా ఇతరులకు చెప్పడానికి నీ శక్తి బలము దయచేయండి. నేను దొంగని, అబద్ధికుని, మోసగాన్ని, నీకు ద్రోహం చేశాను. నేను నీ బలిపీఠాన్ని పాటు చేశాను. ఆ రాజకీయ నాయకుల కంటే ఇంకా హృదయంగా నాకు దయచేసి నన్ను ఆదరించండి. సేవకు ధర బలపరచండి. వారు ఎలాగైనా నీ కొరకు పరిశుద్ధి చూపించండి. కళ్ళారా చూశాను, ఈ అంకులకి ఇవ్వండి ఆయన హృదయాల తలంచుకుంది. అలాగే పౌరుషంగా సేవకులు పాదాలు తూలి నాకు నరకానికి వెళ్ళేలాగా చేయొద్దు. వారి ఆశీర్వాదాలు పరలోకానికి రావడానికి అనేకులను నడిపించడానికి నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. క్షమించండి. పరలోకమందున్న